ఆదిలాబాద్లో బీజేపీ బీఆర్ఎస్ ఒకటయ్యాయి. కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి పలుమార్లు చెప్పినట్టుగానే ఇద్దరి మధ్య స్నేహం బట్టబయలైంది. తెలంగాణలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర ఓటమి తర్వాత ఈ రెండు పార్టీల మధ్య ఉన్న రహస్య స్నేహం ఆదిలాబాద్లో హాట్ టాపిక్గా మారింది. ఆదిలాబాద్ బీజేపీ బీఆర్ఎస్లో జరుగుతున్న పరిణామాలపై అమా న్యూస్ ప్రత్యేక కథనం. ఆదిలాబాద్లో బీజేపీ బీఆర్ఎస్ నేతల మధ్య చీకటి బంధం బహిర్గతమైంది. జోగు రామన్న, పాయల్ శంకర్ రహస్య బంధాన్ని 2 ఏళ్ల క్రితమే కంది శ్రీనివాసరెడ్డి బయటపెట్టారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో సహకరించుకున్న ఇద్దరు నేతలు ఇప్పుడు మరింత ముందుకెళ్లారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో వారిద్దరి బంధాన్ని వ్యతిరేకిస్తున్న కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరుతుండగా తన కొడుకు కుర్చీకి ఎసరొస్తుందనే భయంతో మరోసారి జోగు రామన్న బీజేపీతో చేతులు కలిపారన్న చర్చ రాజకీయాల్లో జోరందుకుంది. దీంతో పాటు బీజేపీలోకి రామన్న రాబోతున్నారనే ప్రచారం మొదలైంది. మైనారిటీ వర్గానికి చెందిన వైస్ చైర్మన్ను దింపేందుకు పట్టపగలు కుదుర్చుకున్న డీల్తో రామన్న చీకటి రాజకీయం బయటపడిందని ప్రత్యర్థులు, మైనారిటీ సంఘ నేతలు బగ్గుమంటున్నారు. జోగు రామన్న, పాయల్ శంకర్ చీకటి స్నేహం గురించి 2 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి చెబుతూనే ఉన్నారు. నాడు కంది శ్రీనివాసరెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తాడని పలు సర్వేలు తేల్చి చెప్పడంతో కుట్రలు చేసి రెబల్స్ ను రంగంలోకి దింపడంతో పాటు చివరి ప్రయత్నంగా తన ఓటును రామన్న బీజేపీకి మళ్లించారన్న ఆరోపణలు ఉన్నాయి. లోక్సభ ఎన్నికల్లో ఇది బహిరంగంగా స్పష్టమైంది. లక్ష 10,000 ఓట్లున్న మున్సిపాలిటీలో కేవలం 3,000 ఓట్లకు బీఆర్ఎస్ పరిమితమైంది. ప్రతి సందర్భంలో సొంత పార్టీకి పోటు పొడిచి బీజేపీకి సహకరిస్తూ వచ్చిన రామన్న ఇప్పుడు ఏకంగా కారు దిగేందుకు రెడీ అయినట్లు తెలుస్తుంది. తన వర్గానికి చెందిన నేతల నుండి ఆ వైపు ఆఫర్ కూడా ఉండడంతో ఇటీవల హైదరాబాద్ రానున్న కాషాయ మైత్రికి అంగీకారం తెలిపినట్లు సమాచారం. మైనారిటీ నేతను పదవిలో నుండి దింపి బీజేపీ వద్ద మార్కులు కొట్టేసే వ్యూహంలో భాగంగానే రామన్న తాజా రాజకీయం చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో ఆదిలాబాద్లో 77,000 ఓట్లు సాధించింది. దీంతో భవిష్యత్తుపై బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన నెలకొంది. ఆదిలాబాద్ రాజకీయం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా పూర్తిగా మారింది. ఈ క్రమంలో బీజేపీకి దగ్గరయ్యేందుకు ఉన్న ఏకైక దారి ఇదేనని, అందుకే ఆ పార్టీతో డీల్ కుదుర్చుకున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. రామన్న క్యాంపు రాజకీయాల వ్యూహం కూడా ఇదేనని మనకి తెలుస్తుంది. మరో 4-5 నెలల్లో మున్సిపల్ ఎన్నికలు జరగనుండగా రామన్న హైరానా పడుతున్న తీరు బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ రేపింది. దీంతో జోగు రామన్న హయాంలో జరిగిన అవకతవకలు బయటపడతాయని బీజేపీలో చేరేందుకు తొందరపడుతున్నారా, లేక ఆఖర్లో ఏకపక్షంగా మున్సిపాలిటీలో దోచేయాలన్న వ్యూహంతో అవిశ్వాస ఎత్తుగడకు దిగారా అన్న చర్చ ఇప్పుడు జరుగుతుంది. జోగు రామన్న హయాంలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వానికి పలు ఫిర్యాదులు కూడా అందినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో కమలంతో కలిసి రామన్న వేస్తున్న అడుగులు మైనారిటీ వర్గాల్లో ఆగ్రహానికి కారణమవుతుంది.